నేను సూపర్ హీరో స్టోరీస్ రాసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తున్నాను కదా. సో ఈ రోజు నుంచి కొన్ని డార్క్ హారర్ స్టోరీస్ ని రాసి నేను మీతో షేర్ చేసుకోవాలి అనుకుంటున్నాను. ఈ హారర్ స్టోరీస్ లో దెయ్యాలనేవి ఏ మాత్రం ఉండవు. కేవలం మీరు ఎప్పుడు వినని మరియు ఊహించలేని కథల్ని నేను ఈ యూనివర్స్ లో చెప్పబోతున్నాను. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ శివదత్తు అండ్ వెల్కమ్ టు అవర్ స్వయం కల్పనలు యూట్యూబ్ ఛానల్. అది మయోవాంగ్ సిటీ. ఆ సిటీ అరుణాచల్ ప్రదేశ్ లో ఉంది. ఆ సిటీ చాలా అందమైన సిటీ, ఎందుకంటే ఆ సిటీ ఫారెస్ట్ మధ్యలో ఉంది. అక్కడికి చాలా మంది టూరిస్టులు వస్తూ ఉంటారు. ఆ మయోవాంగ్ సిటీకి 5 కిలోమీటర్స్ దూరంలో మధువనం ఫారెస్ట్ ఉంది. ఆ ఫారెస్ట్ మధ్యలో ఒక ఫ్యామిలీ ఒక పెద్దింట్లో నివసిస్తున్నారు. వాళ్ళు సాధారణమైన మనుషులు కారు, వారందరూ సీరియల్ కిల్లర్స్, మనుషుల మాంసాన్ని తిని బ్రతికే క్యానిబల్స్. అలాంటి వాళ్ళు ఒక అందమైన మరియు ఇన్నోసెంట్ అమ్మాయి జీవితంలోకి వెళ్ళబోతున్నారు. ఆ అమ్మాయి పేరు రియా. ఆ అమ్మాయి గురించి కొన్ని విషయాలు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. వాళ్ళ నాన్నగారు తాగుబోతు కావడం వల్ల రియా వాళ్ళ అమ్మగారు రియాకి 10 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆవిడ ఇల్లు విడిచిపెట్టి వెళ్లిపోయారు. రియాకి తన తండ్రితో ఆ ఇంట్లో ఉండడం ఏ మాత్రం ఇష్టం లేదు, కానీ వేరే దారి లేక అతనితో ఆ ఇంట్లో ఉంటుంది. రియాకి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వాలి, బాగా చదువుకోవాలి అనే ఒక డ్రీమ్ ఉంది. ఆ డ్రీమ్ ని తాను ఫుల్ఫిల్ చేసుకోవాలని డిసైడ్ అయ్యింది. 10th కంప్లీట్ అయిన తర్వాత 12th స్టాండర్డ్ ఒక కాలేజ్ లో రియా జాయిన్ అయ్యింది. ఆ కాలేజ్ పేరు సిల్వర్ స్టోన్ జూనియర్ కాలేజ్. పొద్దున్న కాలేజ్ కు వెళ్లి రాత్రిపూట ఒక షాపింగ్ మాల్ లో పార్ట్ టైం జాబ్ చేస్తూ తన లైఫ్ ని రియా లీడ్ చేస్తోంది. రియా జాయిన్ అయిన సేమ్ కాలేజ్ లోనే ఆ ఫ్యామిలీకి చెందిన ఒక మెంబర్ ఆ కాలేజ్ లో జాయిన్ అయ్యింది. ఆ అమ్మాయి పేరు లిలిత్. లిలిత్ మరియు రియా క్లాస్మేట్స్. క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి. లిలిత్ ఒక బ్రిలియంట్ స్టూడెంట్. తాను తలుచుకుంటే ఏదైనా చేయగల తెలివితేటలు లిలిత్ దగ్గర ఉన్నాయి. రియా ప్రపంచం ఇంకా లిలిత్ ప్రపంచం వేరు. విధియాడిన వింత నాటకం వల్ల ఆ ఇద్దరు ప్రాణ స్నేహితులుగా మారాల్సి వచ్చింది. రియా అంటే ఆ క్లాస్ లో ఉన్న ప్రతి ఒక్కరికి చాలా ఇష్టం, ఎందుకంటే అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతుంది, ఇంకా బాగా చదువుతుంది. లిలిత్ ఎవరితోని మాట్లాడదు, ఎవరిని దగ్గరికి రానివ్వదు, తన పని తాను చేసుకుని వెళ్లిపోతుంది. దీని కారణంగా లిలిత్ ని ఆ క్లాస్ రూమ్ లో ఉన్న స్టూడెంట్స్ దూరం పెట్టడం స్టార్ట్ చేశారు. ఆ కాలేజ్ లో ఆ ఇద్దరు చేరి 5 నెలలు అయిపోయింది. రాసే ప్రతి ఎగ్జామ్ లో ఆ ఇద్దరికి చాలా ఎక్కువ మార్క్స్ వస్తున్నాయి. ఆ రోజు ఆ క్లాస్ రూమ్ లో రియా ఒంటరిగా కూర్చొని ఒక బుక్ ని చదువుకుంటోంది. అదే క్లాస్ రూమ్ లో ఉన్న లిలిత్ రియాని చూసి తన దగ్గరకు వెళ్లి ఆమెతో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. హలో రియా, నువ్వేం చేస్తున్నావు అని అడిగింది లిలిత్. ఆ మాటలు విని రియా లిలిత్ వైపు చూసింది. ఎప్పుడైతే రియా లిలిత్ ని చూసిందో ఆమె చాలా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే లిలిత్ తానుగా వచ్చి ఎప్పుడు ఎవరితోని మాట్లాడలేదు. నేను హ్యారీ పాటర్ బుక్ చదువుతున్నాను లిలిత్ అని రియా చెప్పింది. అప్పుడు లిలిత్ రియా పక్కన కూర్చొని ఆమెతో ఇలా మాట్లాడడం స్టార్ట్ చేసింది. మా అన్నయ్యకి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉండేది, ఆ అమ్మాయికి హ్యారీ పాటర్ బుక్స్ అంటే చాలా ఇష్టం రియా అని లిలిత్ చెప్పింది. ఓ అలాగా అని చెప్పింది రియా. రియా, నాతో ఫ్రెండ్షిప్ చేస్తావా అని లిలిత్ అడిగింది. ఆ మాటలు విని రియా చాలా ఆశ్చర్యపోయింది, ఎందుకంటే లిలిత్ ఎవరితోనే మాట్లాడదు. లిలిత్ ఎప్పుడు ఒంటరిగానే ఉంటుంది. అంటే లిలిత్, అది నీకు ఇష్టం లేకపోతే నాతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని లిలిత్ ఖచ్చితంగా చెప్పింది. లేదు లిలిత్, నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను అని రియా నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు విని రియాతో లిలిత్ ఇలా చెప్పింది. రియా, నువ్వు నాతో ఫ్రెండ్షిప్ చేస్తే మన టీచర్స్ తో తప్పించి ఇక కాలేజ్ లో ఉన్న ఎవరితోని నువ్వు మాట్లాడకూడదు, నేను మాత్రమే నీకు ఫ్రెండ్ అవ్వాలి అని లిలిత్ చెప్పింది. ఆ మాటలు విని రియాకి కొంచెం భయం వేసింది. ఆ క్షణం రియా ఏమీ మాట్లాడకుండా సైలెంట్ గా ఉండిపోయింది. నేను వెళ్తాను రియా, బాగా ఆలోచించుకొని నీ నిర్ణయం ఏంటో రేపు నాకు చెప్పు అని లిలిత్ చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. వెళ్లిపోతున్న లిలిత్ ని రియా చాలా విచిత్రంగా చూడడం స్టార్ట్ చేసింది. కాలేజ్ అయిపోయిన తర్వాత రియా ఇంటికి నడుచుకుంటూ వెళ్తోంది. ఆకాశం అంతా దట్టమైన మబ్బులతో నిండిపోయి ఉంది. వర్షం పడ్డానికి ఆకాశం రెడీగా ఉంది. కాస్త దూరం వెళ్లిన తర్వాత రియాకి ఎదురుగా ఒక అబ్బాయి బైక్ మీద కూర్చొని ఉన్నాడు. కాకపోతే అందరూ ఘన అని పిలుస్తారు. వాడు కొద్ది రోజుల నుంచి రియాని ప్రేమిస్తున్నాను అని టార్చర్ చేస్తున్నాడు. ఈ రోజు కూడా రియాకి వార్నింగ్ ఇవ్వడానికి ఘన అక్కడికి వచ్చాడు. ఇక్కడ రియాకి ఇంకా ఘనాకి తెలియని విషయం ఏమిటంటే లిలిత్ ఒక గోడ వెనకాల దాక్కొని తన దగ్గరున్న మొబైల్ ఫోన్ తో రియాని ఇంకా ఘనాని ఫొటోస్ తీయడం స్టార్ట్ చేసింది. వాడు రియా దగ్గరికి వచ్చి ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. ఏంటే, ప్రతిరోజు నీ వెనకాల నేను కుక్కలా తిరగాల? ప్రేమిస్తావా లేకపోతే ముక్కు మీద యాసిడ్ పోయినా? నాకు అసలే ఓపిక చాలా తక్కువ. నన్ను ప్రేమించకపోతే ఏం చేస్తానో నాకే తెలీదు. నువ్వు ఎంత అందంగా ఉన్నావో తెలుసా? నువ్వు నన్ను ప్రేమించు,
చేయొచ్చు. నాతో అన్ని పనులు అయిపోయిన తర్వాత నువ్వు ఎవరినైనా పెళ్లి చేసుకో, నాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని చాలా నీచంగా మాట్లాడుతున్నాడు. ఆ మాటలు రియా హృదయాన్ని ఎంతగానో గాయపరిచాయి. తన బ్యాగ్ ని గట్టిగా పట్టుకొని అక్కడి నుంచి ఏమీ మాట్లాడకుండా నడుచుకుంటూ మన రియా వెళ్తోంది. ఆమె చేతిని పట్టుకొని ఇలా మాట్లాడటం స్టార్ట్ చేశాడు. ఏ రియా, రేపు నేను మళ్ళీ వస్తాను. నువ్వు నా ప్రేమని యాక్సెప్ట్ చెయ్యకపోతే నువ్వు కనిపించట్లేదు అని మీ నాన్నగారు ఖచ్చితంగా పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు అని చెప్పి, మీ నాన్న తాగుబోతు కావడం వల్ల మీ అమ్మ ఎవరితోనో పారిపోయింది, వాడితో నువ్వు ఎందుకుంటున్నావు ఒక దిక్కులేని దానిలా అని చెప్పాడు. ఆ మాటలు ఎప్పుడైతే రియా వినిందో తన కళ్ళు కన్నీటితో నిండిపోయాయి. ఏమీ మాట్లాడకుండా రియా అలా నిలబడి ఉండిపోయింది. తర్వాత ఘన అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక్కడ లిలిత్ ఏం చేసిందంటే తాను తీసిన ఫొటోస్ అన్ని వాళ్ళ అన్నయ్యకి సెండ్ చేసింది. తర్వాత వాళ్ళ అన్నయ్యకి లిలిత్ ఇలా మెసేజ్ చేసింది, ఐ వాంట్ హిమ్ అలైవ్ అని. రాత్రి అయింది. ప్రస్తుతం లిలిత్ వాళ్ళ ఇంట్లో ఉన్న తన బెడ్రూమ్ లో కూర్చొని ఉంది. చేతిలో ఒక పదునైన కత్తిని పట్టుకుని విచిత్రంగా నవ్వుతూ ఆ కత్తిని అదే పనిగా చూస్తోంది. ఆ క్షణం ఆ రూమ్ డోర్ ని ఓపెన్ చేసి ఆ రూమ్ లోకి లిలిత్ వాళ్ళ అమ్మగారు ఎంటర్ అయ్యారు. లిలిత్, నువ్వు చెప్పినట్లుగానే మీ అన్నయ్య మిడ్ నైట్ మీట్ ని తీసుకొని వచ్చాడు అని ఆవిడ చాలా విచిత్రంగా నవ్వుతూ చెప్పింది. ఆ మాటలు విని తన చేతిలో ఉన్న కత్తిని గట్టిగా పట్టుకొని ఆ గది నుంచి నడుచుకుంటూ ఆ ఇంటి కింద ఉన్న సీక్రెట్ రూమ్ లోకి వెళ్ళింది. అప్పటికే ఘనాని ఒక చైర్కి కట్టేసి కొన్ని టార్చర్ టూల్స్ ని మన లిలిత్ వాళ్ళ అన్నయ్య రెడీ చేశాడు. లిలిత్ వాళ్ళ అన్నయ్య పేరు ఐవాన్. లిలిత్ ఆ సీక్రెట్ రూమ్ లోకి ఎంటర్ అయ్యింది. వచ్చిన లిలిత్ ని ఐవాన్ చూసి ఇలా మాట్లాడడం స్టార్ట్ చేశాడు. లిలిత్, నువ్వు చెప్పినట్లుగానే వీడిని తీసుకొని వచ్చాను. నేను నీకు 4 hours టైం ఇస్తున్నాను. ఏం చేసుకుంటావో చేసుకో. వీడిని చంపేసిన తర్వాత నన్ను పిలు. వచ్చి వీడి బాడీ పార్ట్స్ ని ముక్కలుగా కట్ చేస్తాను. ఫ్రై చేసుకొని తిందాం. నేను వెళ్లి ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్ ని క్రియేట్ చేస్తాను అని అన్నాడు. వాళ్ళ మాటలని ఘన విన్నాడు. ఘన వెన్నులో వణుకు పుట్టింది. పిచ్చి పట్టిన మృగంలాగా అరవడం స్టార్ట్ చేశాడు. అప్పుడు సుత్తిని తీసుకొని ఘన మోకాళ్ళ మీద చాలా బలంగా 5 సార్లు ఐవాన్ కొట్టాడు. తర్వాత ఆ హ్యామర్ ని అక్కడ పారేసి అక్కడ నుంచి ఐవాన్ వెళ్లిపోయాడు. నొప్పి తట్టుకోలేని ఘన చాలా భయంకరంగా అరుస్తున్నాడు. అప్పుడు లిలిత్ అక్కడ ఉన్న టార్చర్ టూల్స్ తో ఘనాని టార్చర్ చేయడం స్టార్ట్ చేసింది. ఘన బ్రతికుండగానే తన చేతి వేళ్లను కట్ చేసింది. ఘన కళ్ళును పీకేసింది. ఘన జుట్టును కూడా పీకేసింది. ఘన ముక్కును కోసేసింది. ఘన లిలిత్ ని ఎంతగానో వేడుకుంటున్నాడు. కానీ లిలిత్ అదేమీ పట్టించుకోకుండా ఘనాని చాలా భయంకరంగా టార్చర్ చేస్తోంది. లిలిత్ తన దగ్గర ఉన్న కత్తితో ఘన ముఖాన్ని చాలా దారుణంగా చెక్కేసింది. చివరిగా లిలిత్ అక్కడున్న చైన్సాని తీసుకొని ఘన తలను తన శరీరం నుంచి వేరు చేసింది. అలా లిలిత్ ఘనాని చంపేసింది. తర్వాత లిలిత్ వెళ్లి తన అన్నయ్యకి చెప్పింది. అప్పుడు వాళ్ళ అన్నయ్య ఆ సీక్రెట్ రూమ్ లోకి వచ్చి అదే చైన్సా మిషన్ తో ఘన బాడీని ముక్కలుగా కట్ చేశాడు. తర్వాత లిలిత్ వాళ్ళ అమ్మగారు ఆ బాడీ పార్ట్స్ ని బాగా ఫ్రై చేసి లిలిత్ కి, ఐవాన్ కి, ఇంకా తన భర్త అయిన జాకోబ్ కి వడ్డించింది. ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఆ ఫ్రై చేసిన ఘన బాడీ పార్ట్స్ ని ఇమ్మోర్టల్ ఫ్లూయిడ్ లో ముంచుకొని చాలా ఇష్టంగా తింటున్నారు. ఆ రోజు అలా గడిచిపోయింది. ఆ మరుసటి రోజు సాయంత్రం రియా ఇంకా లిలిత్ చదువుతున్న కాలేజ్ అయిపోయింది. క్లాస్ రూమ్ లో ఉన్న ప్రతి ఒక్కరూ వెళ్లిపోయారు. కానీ లిలిత్, రియా మాత్రం ఆ క్లాస్ రూమ్ లో ఉండిపోయారు. అప్పుడు రియా దగ్గరికి లిలిత్ వెళ్లి ఇలా మాట్లాడటం స్టార్ట్ చేసింది. హలో రియా అని లిలిత్ అనింది. ఆ మాటలు విని రియా లిలిత్ వైపు చూసింది. నీకేం కావాలి లిలిత్ అని రియా ప్రశ్నించింది. నువ్వు ఇంటికి వెళ్లకుండా ఇక్కడేం చేస్తున్నావు? లిలిత్, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే, నేను ఇంటికి తర్వాత వెళ్తాను. నువ్వు ఘన గురించి భయపడాల్సిన అవసరం లేదు రియా, వాడికి ఏం చెయ్యాలో నేనది చేశాను అని లిలిత్ చాలా కూల్ గా చెప్పింది. ఆ మాటలు విని రియా లేచి నిలబడింది. లిలిత్ ని ఇలా ప్రశ్నించింది. నీకు ఘన గురించి ఎలా తెలుసు? మీరు నిన్న మాట్లాడుకుంటున్నప్పుడు నేను అక్కడే ఉన్నాను. గోడ వెనకాల దొక్కొని మీ మాటలన్నీ విన్నాను అని లిలిత్ చెప్పింది. లిలిత్ బాధ వచ్చినా, దుఃఖం వచ్చినా, సంతోషం వచ్చినా తన ముఖంలో ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ చూపించదు. ఎందుకంటే లిలిత్ ఒక కోల్డ్ బ్లడెడ్ సీరియల్ కిల్లర్ కాబట్టి. నువ్వు ఘనాని ఏం చేసావు లిలిత్? నేను అతన్ని ఏం చేయలేదు రియా. ఘనాకి చిన్న వార్నింగ్ మా అన్నయ్య ఇచ్చాడు అంతే, అంతా సెట్ అయిపోయింది. నన్ను నమ్ము, ఇక నువ్వు హ్యాపీగా ఉండొచ్చు అని లిలిత్ చెప్పింది. ఓకే, థ్యాంక్ యూ లిలిత్ అని రియా చెప్పింది. అప్పుడు లిలిత్ రియాని హక్ చేసుకుని మనిద్దరం ఫ్రెండ్స్, మన మధ్య సారీ ఇంకా థ్యాంక్ యూ ఉండకూడదు అని లిలిత్ చెప్పింది. అప్పుడు రియా లిలిత్ ని పట్టుకుని లిలిత్ ని చూస్తూ ఇలా చెప్పింది. లిలిత్, నువ్వు చెప్పినట్లుగానే నేను నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. నేను ఎవరితోనే మాట్లాడను, కేవలం నీతోనే మాట్లాడతాను. నేను నీకు నచ్చినట్లుగానే ఉంటాను, నువ్వు కూడా నాకు నచ్చినట్లుగానే ఉండాలి. నువ్వు ఎలా ఉండాలంటే మన మధ్య ఎలాంటి సీక్రెట్స్ నువ్వు దాయకూడదు. ఇక రెండవది, నువ్వు ఫేక్ ప్రామిస్లు చేయకూడదు. నువ్వు ఏదైనా ప్రామిస్ చేస్తే నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలి అని ఖచ్చితంగా రియా చెప్పింది. ఆ మాటలు విని ఎప్పుడూ నవ్వలేని లిలిత్ చిన్నగా నవ్వి సరే అని చెప్పింది. అప్పుడు ఆ ఇద్దరు ఒకరిని ఒకరు హక్ చేసుకున్నారు. ఆ రోజు నుంచి వాళ్ళ మధ్య ఫ్రెండ్షిప్ స్టార్ట్ అయ్యింది. రాబోయే వీడియోస్ లో వాళ్ళ మధ్య బాండింగ్ ఎలా రోజు రోజుకి స్ట్రాంగ్
ఎలాగవుతుందో నేను మీకు చాలా చక్కగా వివరిస్తాను. సో ఈ వీడియోకి ఇంతే గైస్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.